మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏపీ అతిపెద్ద ఏకాదశి, తొలి ఏకాదశి. ఇది ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పక్కన దీనిని పెడితే చాలు, మీ కోరికలు తీరి ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. మరి తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పటం పక్కన ఏం పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఏకాదశి రోజున చేసే పరిహారాలు కానీ, ఉపవాస జాగరణలు కానీ మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ఈ తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పటం పక్కన దీనిని పెట్టుకోవటం వలన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వర స్వామి వారు చాలా తొందరగా సమస్యలను తీర్చేస్తాడని, చాలా త్వరగా కోరికలను నెరవేరుస్తాడని, ఎక్కువగా ముడుపులు కడుతూ ఉంటారు. తొలి ఏకాదశి అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి పనులన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారి పటం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం మారిపోతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ముందుగా పూజ గదిలో స్వామివారి ఫోటోను సిద్ధం చేసుకుని గంధం, కుంకుమలతో బొట్లు పెట్టండి. తులసి ఆకులను లేదా తులసి మాలను సమర్పించండి. ఆ తర్వాత చక్కగా ఒక రావి ఆకును తీసుకోండి. ముందు రోజే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని ఒక రావి ఆకును తెంపి తెచ్చుకోండి. ఇలా ఒక మంచి రావి ఆకును తెచ్చుకుని దానిని నీటితో కడిగి తొలి ఏకాదశి రోజు ఆ ఆకు మీద గంధంతో స్వస్తిక్ను వేయండి. సాధారణంగా గంధం అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి గంధం తీసుకొని ఆ గంధంలో కొంచెం నీటిని కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టుతో రావి ఆకు మీద స్వస్తిక్ వేసి ఆ రావి ఆకును మీ చేతులలో పట్టుకుని, స్వామి నాకు ఈ కోరిక ఉంది, నా కోరిక తీర్చే బాధ్యత నీదే అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీకు ఎలాంటి కోరిక ఉన్నా పర్వాలేదు, ఆ కోరికను సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత రావి ఆకును వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన పెట్టండి. ఇప్పుడు బియ్యపిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. అంటే బియ్యం పిండిలో బెల్లం, అరటిపండు, పాలు కలిపి ఉండలాగా చేసి ఆ ఉండతో ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదను వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన పెట్టి రావి ఆకు మీద పెట్టండి. ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. అలాగే స్వామివారికి ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ పేలాల పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన రావి ఆకు మీద పిండి దీపం పెట్టవచ్చు. రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు.
ఈ పరిహారం చేశారంటే మీకు ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇలా మీరు ఏది జరగాలని కోరుకుంటే అది జరిగి తీరుతుంది. కష్టాలు తీరుతాయి. ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే చాలా రకాల సమస్యలు తీరిపోతాయి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే పిండి దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతి. తొలి ఏకాదశి రోజు ఇలా పరిహారం చేస్తే మహా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. కోరింది తీరుతుంది. కావున తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి. మీ కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక్క తులసి దళాన్ని ఉంచినా చాలు, స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. ఇక ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలను వాడకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పూలను వాడకూడదు. ఒక్క గులాబీ పువ్వు తప్పించి మిగిలిన ఏ ముళ్ళున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. అలాగే వాసన లేని పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు. పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి. నీటిలో తడిపిన పుష్పాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు. మైలలో ఉన్నవారు అంటుకున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పూల మొగ్గను సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి. నేలపై పడిన పువ్వులను కూడా విష్ణుమూర్తికి వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు. అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. అలాగే సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా విష్ణు పూజకు వాడకూడదు. పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే గులాబీ పూలతో కానీ లేదా తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే కొంతమంది ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులను పెట్టకూడదు. తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి.
ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూలదండలను వేయటం వల్ల అరిష్టం వాటిల్లుతుందని, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కాగితపు పువ్వులను కానీ, దండలను కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు. ఇలా వేయటం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనలను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది, మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు. తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వల్ల మనుషుల్లో కోపము, క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులను సమర్పించటం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలుగవు. తాజా పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజించకండి. ముఖ్యంగా ఉమ్మెత్త పూలు, బంతి పూలతో విష్ణుమూర్తిని పూజించకండి. ఈ పూలంటే విష్ణుమూర్తికి అస్సలు నచ్చవు. ఈ పూలతో పూజ చేస్తే స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారు. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. ఈ ఏకాదశి రోజు విష్ణువుని పూజిస్తారు, కానీ నైవేద్యంగా పులిహోర, పరమాన్నం లాంటివి పెట్టరు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదిస్తారు. ఎందుకంటే ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగచేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని లేదా పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఇలా బియ్యం తప్ప మిగిలిన ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటితో బెల్లాన్ని కలిపి లడ్డూలుగా చేసుకోవటం లేదా అలాగే పొడి పొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో కలిగే వేడి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదీ కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుచుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తటము సహజం. శరత్ ఋతువు యమ త్రష్టుక అంటే ఈ ఋతువులో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు, పబ్బాలు ఎక్కువ. లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి కనుక ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, ఉపవాసం ఉండాలి. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే ముందు నీటిలో 7 తులసి ఆకులను కానీ లేదా చిటికెడు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. అంటే 7 తులసి ఆకులను చేతితో నలిపి ఆ తర్వాత నీటిలో వేసుకుని స్నానం చేయాలి. తులసి ఆకులను ఏకాదశి రోజు కొయ్యకూడదు కనుక ముందు రోజే కోసి ఇంట్లో పెట్టుకోవాలి. తులసి ఆకులు దొరకకపోతే అప్పుడు 1 అర స్పూన్ పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే గంటలో మీకు ఉన్న దరిద్రము, దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. బ్రహ్మ రాసిన రాత అయినా సరే మారిపోతుంది. కనుక మీరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇంకా ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు పప్పు మరియు ములక్కాడ కూరలను అస్సలు వండకూడదు. ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరలను తినకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలా ఏ పప్పులను తినకూడదు. పప్పుతో పాటు ములక్కాడ కూరను కూడా తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలు తినకూడదు. అంటే కొంతమంది పప్పుతో స్వీట్స్ చేస్తూ ఉంటారు. పెసరపప్పు హల్వా, పప్పుండలు, బర్ఫీలు ఇలా రకరకాల స్వీట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ స్వీట్స్ కూడా తినకూడదు.
అలాగే శనగపప్పుతో చట్నీ చేస్తారు. ఆ చట్నీని కూడా తినకూడదు. కనీసం తాలింపులలో కూడా ఈ పప్పులను వాడకూడదు. ఏ రూపంలోనూ కూడా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, ములక్కాడలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం కష్టాల పాలవుతారు. చేతిలో రూపాయి కూడా మిగలదు. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పదార్థాలు మాత్రం తినకూడదు. వీటితో పాటుగా ఈరోజు మాంసాహారాన్ని కూడా ముట్టుకోకూడదు. హిందువులు ఏ పండుగ వచ్చినా ఆ రోజు మాంసం తినకూడదు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు, ఆఖరికి గుడ్డు కూడా తినకూడదు. కాదని తింటే మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు. పప్పు, ములక్కాడ, నాన్ వెజ్ ఈ 3 కూరలను తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముట్టుకోకూడదు. ముఖ్యంగా ఆడవారు ఈ కూరలను వండకూడదు. ఎందుకంటే ఆడవారు ఏ కూరలు వండితే ఇంట్లో వారందరూ కూడా ఆ కూరలు తినేస్తారు కనుక ఆడవారు ఈ కూరలు వండవద్దు. ఎవ్వరూ ఈ కూరలు తినవద్దు. కాదని తిన్నారంటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. ధనం ఖర్చయిపోయి చేతిలో రూపాయి కూడా మిగలదు. మహాపాపం తగులుతుంది. ఈరోజు ఈ కూరలు తింటే ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. లేదంటే కష్టాల పాలవుతారు. ఈ ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. అస్సలు మంచిది కాదు. 7 తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి తొలి ఏకాదశి రోజు చెయ్యకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది. ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి. విపరీతంగా తినకూడదు. అల్పాహారం తిని భూశయనం చేయాలి. ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం 3 రకాలుగా చేయవచ్చు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. 12 ఏళ్ళు పైబడిన వారు, 60 ఏళ్ల లోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి. అనారోగ్యం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, షుగర్లు, బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయనవసరం లేదని శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఆ తర్వాత ద్వాదశి రోజు, ద్వాదశి తిథి వెళ్ళేలోపు పారణ చెయ్యాలి. అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు, వైభవం అన్నీ వస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తే రక్షణ వస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజు అస్సలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11 ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా ఉంచుకోవటం, అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఈ 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని మాంసం, మద్యం తినకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, తాంబూలం వేసుకోకూడదు. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఎలాంటి చేయకూడని పనులు చేయకూడదు. అంటే వినకూడనివి వినకూడదు. చాడీలు, బూతులు, చెడు మాటలు వినకూడదు. కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి. ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఎందుకంటే ఆది భోగదాయకం. క్షవరం కూడా చేయించుకోకూడదు. ఇవి 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు. ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు. ఇప్పుడు చెప్పుకున్న పనులేమీ చేయకూడదు. అలాగే
నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు, మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు. మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు, అరిష్టం చుట్టుకుంటుంది. కనుక తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ ఈ తప్పులు చేయకండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.